నమస్తే. విజిట్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు మన పెద్దవాళ్ళందరికీ కూడా సార్ వాళ్ళ అల్లుళ్ళు నలుగురు కూడా ఈరోజు కొడుకులుండి కూడా చూడట్లేదు. మీ అందరికీ తెలుసు, ఇందులో ఓడేజంలో ఎంతమంది జాయిన్ అయ్యారు మీ అందరికీ తెలుసు. దీంట్లో చాలామంది కొడుకులు చూడట్లేదు, చూడకుండా చాలామంది పంపించేస్తున్నారు. కూతురు చూడట్లేదు, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు బయట ఫంక్షన్ హాల్లో చేసుకోకుండా మన ఆశ్రమంలో వాళ్ళు చాలా మంచి భోజనంతో ఈరోజు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కూతుళ్ళు చేయడం ఆయన ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకోను నేనైతే. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ విజిట్ ఇండియా ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఫంక్షన్లు జరిగినాయి. కాకపోతే మన వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఫోన్ చేసి, సార్ మన అనాథాశ్రమంలో మేము చేసుకోవాలన్నారు, కానీ ఫంక్షన్ హాల్లో కాకుండా మన ఆశ్రమంలో చేసుకుంటే మా నాన్నగారు మా అమ్మగారు ఆరోగ్యం ఇంకా కొన్నాళ్ళు ఉంటుందని చెప్పేసి అని మాతో చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి చాలా మంచి విని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి ఇంతసేపు వాళ్ళందరూ స్పెండ్ చేయడం చాలా సంతోషం. వాళ్ళ అల్లుడి గారు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా ఎవరెవరేంటి వాళ్ళ మామయ్య గారి పేరేంటి అని చెప్తారు. సార్ దయచేసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అంతా ఒకసారి చెప్పండి సార్. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే చెప్పండి. పర్లేదు చెప్పండి. మేమంతా సైనిక్ పూరి వాస్తవ్యం, కాపరా సైనిక్ పూరి. సో మేము చుట్టుపక్కల చూస్తుంటాము, ఇక్కడ ఆర్గనైజ్ ఉన్నాయి, ఏదన్నా అకేషన్ వచ్చినప్పుడు వీళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనేది మాకు చాలా కోరిక. అందులో మా మామయ్య ఈరోజు మ్యారేజ్ డే ఈరోజు యాక్చువల్గా తను ఏంటంటే సోషల్ వర్కర్. సో ఇలాంటి యాక్టివిటీస్ కరోనా టైంలో కూడా చాలా చేశారు. సో లేని వాళ్ళకి ఇట్లా ఫుడ్ వెజిటబుల్స్ రైస్ ఇలాంటివి చాలా చేశారు. సో ఆయన ఆశయాలు వాటి మీదనే ఇట్లా చేసుకుందాము మనం అందరం కలిసి ఫ్యామిలీలో అనవసరం ఖర్చు కన్నా వీళ్ళందరితో కలిసి హ్యాపీగా చేసుకుంటే నాకు హ్యాపీనెస్ ఉందని చెప్పేసరికి మేమంతా ప్లాన్ చేసి ఇప్పుడు సార్ని నాగరాజు గారిని కలిస్తే చెప్పారు, బాగా నచ్చింది. సో కొంచెం గ్రాండ్గా చేద్దాం, పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అని చెప్పి ఇలా మేము ముందుకు రావడం జరిగింది. మంచి భోజనం ఎవరు వేస్ట్ చేయకుండా తినాలి. అప్పుడప్పుడు వస్తుంటాం మేము ఇంకా ఫర్దర్గా కూడా. ఫస్ట్ మీ ఫ్యామిలీ పేర్లు చెప్పండి సార్. మీ ఫ్యామిలీ, మీ నాన్నగారి పేరు, మామగారి పేరు. మా మామయ్య గారి పేరు వచ్చేసి డిసిహెచ్ మాల్కొండ గారు, అత్తగారి పేరు వచ్చేసి అరుణ, పెద్ద అల్లుడు మా కృష్ణన్న, వాళ్ళ భార్య గారు జ్యోతమ్మ అని, నెక్స్ట్ ప్రసాద్ అన్న ఓలా ప్రసాద్, తన మిస్సెస్ వచ్చేసి ప్రసన్న వదిన, అండ్ మూడు వచ్చేసి వెంకటేశ్వర్లు, ఇతను మూడో అతను కృష్ణవేణి తన వైఫ్, నేను లాస్ట్ అతన్ని నాగేంద్రనాథ్ నా వైఫ్ గౌతమి. ఆక్యుపేషన్ ఏం చేస్తున్నా అవసరం లేదు, పర్వాలేదు. అందరూ ఒక ఇద్దరు వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరు ప్రైవేట్. ఒక నిమిషం మాట్లాడారు డాడీ చెప్తారా చెప్తారు, అది ఇంకా ఉంది, చాలా ఉంది. పర్వాలేదు మాట్లాడే. సహ వీర్యం కరవావహై తేజస్వినామదీపమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఫారెన్ కో వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైపోయేలా, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారం ఏ మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీ లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family